కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుండగులు. మహిళ మెడలోంచి 3 తులాల బంగారం చైన్ లాక్కెళ్లారు. బైక్ పై వచ్చిన దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ లోని సాయినగర్ లో ఘటన జరిగింది. ఆసిఫాబాద్ లో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు దుండగులు. బైక్ పై వచ్చి ఒకరు రెడీగా ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు చైన్ ని లాక్కెళ్లారు దుండగులు. ఒకరు బైక్ ఆన్ చేసి రెడీగా ఉన్నారు, మరొకరు మాట్లాడినట్టు చేసి మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన దృశ్యాన్ని మనము 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సంఘటన మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దుండగులు ఒక మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు చైన్ ని లాక్కెళ్లారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఆసిఫాబాద్ లోని సాయి నగర్ లో ఈ రోజు ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. ఒక ఇంట్లో అద్దెకుంటున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును ఇద్దరు దుండగులు వచ్చి ఎత్తుకెళ్లారు. తొలుత హెల్మెట్లు ధరించి బైక్ పై వచ్చారు. వాళ్ళిద్దరు కూడా అడ్రస్ అడుగుతూ మహిళని బయటకు పిలిచారు. ఒక వ్యక్తి బైక్ పై రెడీగా బైక్ స్టార్ట్ చేసుకొని కూర్చున్నాడు. ఇంకో వ్యక్తి అడ్రస్ అడుగుతూ ఒక్కసారిగా మహిళ మెడలో నుంచి చైన్ ని లాక్కెళ్ళారు. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి సంబంధించిన వాళ్ళుగా కొంత ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు హిందీ లాంగ్వేజ్ లో ఆ మహిళను అడ్రస్ అడిగారు. దాంతో పాటు ఆ సాయినగర్ సరౌండింగ్ ప్రాంతం మొత్తం కూడా రాజస్థాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మొదటి నుంచి కూడా వీళ్ళంతా కొంత రెక్కి నిర్వహించిన తర్వాత ఇది చేశారన్నది ఒక పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో చాలా చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. బంగారం ధర ఒక్కసారిగా 1,40,000 పైచిలకు బంగారం ధర పలకడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రీసెంట్ గా పండుగ పూట ముగ్గు వేస్తున్న మహిళా మెడలో నుంచి కూడా చైన్ స్నాచింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన పరిస్థితి ఉంది. సో మహిళలే టార్గెట్ గా ఒంటరిగా మహిళలు పనిచేసుకుంటున్న మహిళలు కావచ్చు, మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు చాలా మంది పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడి కొంతమంది బంగారం రేటు పెరిగిన నేపథ్యంలో ఈ చైన్ స్నాచింగ్ వరుసగా అలవాటు తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఆసిఫాబాద్ లో జరిగిన ఘటన మాత్రం కొంత ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి ఉంటారు అన్నది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. బైక్ నంబర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపైన మిగతా ఊర్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. సో దాని ఆధారంగా ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో వరుస చైన్ స్నాచింగ్ నేపథ్యంలో మహిళలు జనాలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.